జరిగిన పులివెందుల ఎన్నికలైతే పూర్తి అక్రమంగా జరిగాయని చెప్పి జగన్ అయితే అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు అక్రమాలు జరిపేది వాళ్ళు. మా పార్టీ ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. అసలు మా వాళ్ళు రానియకుండా వాళ్ళే గుద్దేసుకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ కొత్తగా మా మీద పెట్టి అవన్నీ వేస్ట్ మాటలు. అంటే పోలీసులే పసుపు చొక్కాలు వేసుకొని రిగ్గింగ్ చేశారని చెప్పి అంటున్నారు. మరి ఆయన ఉన్నప్పుడు పోలీసులు ఏం చేశారు? మా దగ్గర అట్లాంటి న్యాయంగా వెళ్తున్నాము, న్యాయంగా అని చేస్తున్నాం. అసలు వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలు మేము రోజు చేయలే. వాళ్ళు అసలు అడ్డగోలుగా చేసేవాళ్ళు. ఎక్కడ పులివెందులేని మా కంకిపోళ్ళలో చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. అడ్డగోలు తనాలు, అడ్డగోలుగా మాట్లాడతాం, అడ్డగోలు చేష్టలు ఎక్కడి దాకా వెళ్ళక్కర్లా. పులివెందులలో అసలు మా మనుషులు వెళ్ళి చేయనిస్తున్నారు వాళ్ళు. అసలు ఎక్కడన్నా సరిగ్గా నుంచొని ఇస్తున్నారా? మళ్ళీ రీపోలింగ్ అని పెట్టేయడం, ఇట్లాంటి పనులు చేస్తాం. మా వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? అంటే రీపోలింగ్ పెట్టినా కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, ఆ కూటమికి భయం పట్టుకుంది, దానివల్లే ఇలా టీడీపీ గొండాలే వచ్చి అడ్డుకున్నారు, ఓటు కూడా వేయడానికి కూడా వెళ్ళనీలేదు అంటున్నారు. అసలు వైసీపీ వాళ్ళే గోండాలు, ఇంకా తెలుగుదేశం వాళ్ళు గోండాలు కూడా ఉన్నారా? ఏ రోజున అట్లాంటి పనులు మా వాళ్ళు చేయరు. మా చంద్రబాబు నాయుడు అసలు అట్లాంటి జోలికి వెళ్ళనీయుడు. పార్టీలోనే సస్పెండ్ చేస్తాడు. అచ్చంగా చేయమంటాడు, పరాపరా నరకమంటాడు, ఏమైనా చేయమంటాడు. ఆడికొంద కానీ మా నాయకుడికి అసలు లేదు అట్లాంటిది. అసలు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు చరిత్రలో. వయసు అయిపోయింది, ఈ టైంలో కృష్ణారామ అనుకోవాల్సింది పోయి అనుకుంటే నరకానికి పోకుండా ఉంటాడు, ఇయే చివరి ఎన్నికలు అయ్యి ఉండొచ్చు చంద్రబాబుకి అంటున్నారు ఆయన ఇంకా 15 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలెత్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆడి జీవితంలో రాలేడు, ఇక అయిపోయింది. ఆడు నరకానికి వెళ్తాడు. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు తెలుసు? ఆడికి వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ముక్కలు అసలు వీడి దండం పెట్టుకుంటే అక్కోలేదు. వీడికి పరిస్థితి అదే వచ్చింది. అది అంటే ప్రజల్లో అయితే ఇప్పటికే వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. అది పులివెందుల నుంచి మొదలైంది. ఫస్ట్ విజయం మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ విజయం అనేది పులివెందుల్లోనే వచ్చింది అని ఆయన అంటున్నారు. అసలు మేము పెట్టిన పాలసీలన్నీ మొత్తం చేసుకొస్తున్నాం. అసలు ఏ మాత్రం ప్రజలకి మంచి చేస్తున్నాం. ఎట్ట మమ్మల్ని వద్దనుకుంటారు? రేపు వద్దని చూడమను, స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి గెలిచి చూపిమను. వాళ్ళ దమ్ముంటే ఒక్కసారి అయినా సరే ఆ పులివెందుల్లోకి వెళ్ళమను. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన సన్నాసి పనులన్నీ అయ్యే. మా చంద్రబాబు నాయుడు అంతా ఒక డిగ్నిటీగా చెప్పటం, ఒక పద్ధతులను నేర్పడం, ఎట్టా పడితే అట్టా మమ్మల్ని చేయమని ఏ రోజు చెప్పడు అసలు. అయితే ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లో ఉండిపోయింది. ఆయనేమో 2047 విజన్ అంటున్నారు చంద్రబాబు గారు, ఆయనేమో వయసు అయిపోయి మాట్లాడుతున్నాడు అంటున్నారు. అసలు ఇదంతా సాధ్యం అయ్యేదేని అంటారా? సాధ్యం అయ్యేది కాబట్టి ఆయన చెబుతున్నాడు. ఆడు మొత్తం అప్పులేంటి, ఇంకా మొత్తం రాష్ట్రాన్ని అమ్మేస్తాకు చూశాడు, ఆస్తులన్నీ తాకట్లు పెట్టాడు. అయినా చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి ఆయన చేస్తాడు, దానిలో అసలు రాజీ లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత సమర్థవంతంగా పనిచేసే నాయకుడు ఎవరు అంటారు? అసలు 15 ఏళ్ల వరకు ఆయనే ఉంటాడు. ఆయన తర్వాత జగన్ లేకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్? లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన చెప్పింది చేసుకెళ్తానికి కూడా ఆయన పెద్ద వయసు వచ్చి కూర్చున్నా సరే వీళ్ళిద్దరితో అయినా నడుపుతాడు. ఆడు రావటం అనేది జరగదు. జగన్ అనేది కలగంటమే కాదు. అయితే జగన్ ఏమంటారంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో జత కట్టడం చంద్రబాబుకి అలవాటు అయిపోయింది, ఇప్పుడు రాహుల్ గాంధీతో కూడా టచ్ లో ఉన్నారు అంటున్నారు. లేదు అట్లాంటి ఆడు చేస్తాడు, మా వాడు అసలు చేయడు. ఏదైనా ఉన్నది మాట్లాడతాడు. అంత ముందు కూడా మోడీని కూడా ఎదురుకిచ్చి మాట్లాడినోడు మావోడు. తర్వాత చంద్రబాబు నెంబర్ 1 అనే ఆయన కలిశాడు. అంతేగాని ఈడికి మళ్ళీ దొంగ రకాలు దొంగ చేయడు. అంటే మధ్యవర్తిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పెట్టుకున్నారు, సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. అసలు అట్లాంటి పనులే చేయడు. అతను చేసేవాడు. ఇప్పుడు కేసీఆర్ని పెట్టుకుని చేసేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని పెట్టుకుని ఏ రోజు ఆయన శిష్యుడైనా కానీ ఏ రోజు మీ రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నాడు. ఎప్పుడు కూడా అట్లాంటి పనులే చేయలేదు. ఈ ప్రభుత్వం అనేది ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉందంటారు? అసలు 30 సంవత్సరాల వరకు అసలు కంటికి కూడా కనపడదు. ఇప్పుడు 2024 ఎన్నికల దగ్గర నుండి కూటమి ప్రభుత్వానికి అయితే వరుసగా రిగ్గింగ్లు చేయడం, దొంగ ఓట్లు వేయించుకోవడం అలవాటు అయిపోయిందని జగన్ అయితే అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అవన్నీ అబద్ధాలండి. అట్ట వేయించుకుని అట్ట గెలిచిన అతను
అందుకని ఆ మాటలు వస్తున్నాయి. అంటే నిన్నటి వరకు వైసీపీనే గెలుస్తుంది పులివెందులు అని చెప్పారు, ఇప్పుడేమో దొంగ ఓట్లు వేయించారు టీడీపీ వాళ్ళు అంటున్నారు. అవన్నీ అబద్ధమే. అక్కడ అంతా క్రమశిక్షణ మొత్తంగా పెట్టి శుభ్రంగా ఓటింగ్ చేపించేపాటికి అక్కడ ఇదివరకంటే ఎవరు ఉన్నకోకుండా వాళ్ళు లోనకెళ్ళి వాళ్ళే గుద్దుకునేవాళ్ళు, ఇది చేసుకునేవాళ్ళు, ఇష్టారాజ్యంగా అయిపోయేది. ఇదే ఫస్ట్ టైం సక్రమంగా జరుగుతాం ఓటింగు. సక్రంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు సక్రంగా జరిగినాయి అని. ఓటింగులు ఏ గొడవలు లేకోకుండా సక్రంగా జరిపాడు చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారిని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వమే. అయితే ఆ ఎన్నికల కమిషనర్ కూడా ఇప్పుడు చంద్రబాబు గారితో కలిసిపోయారు, కలిసి ఎలక్షన్ నడిపించారు, సొంతంగా ఓట్లు వేయించుకున్నారు అంటున్నారు. ఇప్పుడు న్యాయంగా పనిచేసే వాళ్ళు అట్లానే మాట్లాడతారు. వాళ్ళకి అంత అవసరం లేదు. ఏ పార్టీకి ఎటుంటే ఆ పార్టీకి న్యాయంగా చేస్తానికి ఉంటారు, అంతేగాని ఉద్యోగాల మీదకి ఏం తెచ్చుకోరు. అంత ఇదేమీ లేదు, వాళ్ళకి అంత అవసరం లేదు. న్యాయమే నడుస్తూ ఉంటారు వాళ్ళు ఉద్యోగస్తులు. అంటే వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఓటేసే హక్కు కూడా లేదా, వాళ్ళని వెళ్ళనిచ్చే పరిస్థితి కూడా లేదు, టీడీపీ గుండాలు అడ్డుకున్నారు అంటున్నారు. లేదు, అవన్నీ ఉత్త శుద్ధ అబద్ధ మాటలు అవన్నీ. అంటే మా విజయం అనేది పులివెందులతోనే మళ్ళీ పునఃప్రారంభం అయ్యింది, 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేది, దాంతోనే పులివెందుల ఒంటిమిట్టతోనే స్టార్ట్ అయ్యిద్ది అంటున్నారు. అవన్నీ ఊరికిన మాటలు చెప్పుకుంటామే కానీ అక్కడ ప్రజలందరికీ తెలుసు. ప్రజలు సక్రంగా వచ్చి ఓట్లు వేశారు, శుభ్రంగా సక్రంగా ఇదయ్యారు. ఇంతవరకు అక్కడ ఓటింగు అట్ట సక్రంగా జరిగిన పాపం లేదు. వాళ్ళే కొట్టుకుంటాం, వాళ్ళే ఇది చేసుకుంటాం, వాళ్ళే ఇది అవుతాం, అంతా జరిగేదా ఇంతవరకు. అయితే గెలవడం కోసం చంద్రబాబు అనేది ఎంత దిగజారిపోతారా, ఇలా రాజకీయం చేస్తారా? ఆయనకి వయసు అయిపోయింది, ఈ టైంలో కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చు కదా అంటున్నారు. అవన్నీ అబద్ధ మాటలు, ఎందుకు లేనిపోయిన మాటలు అవన్నీ. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అది తప్పు. కృష్ణారామ అనేవాళ్ళు అందరూ కృష్ణారామ అనుకుంటే వాళ్ళే అనుకుంటారు. ఎవరు చెప్తే వాళ్ళు అనుకోవాల్సిందే. అది ఆ మాట అది తప్పు అయిన మాట. ఎందుకు ఆ మాటలు శుభ్రంగా అక్కడ సక్రంగా ఓటింగ్ అది శుభ్రంగా జరిగినాయి. అది ప్రజలు సక్రంగా వచ్చి ఏ భయం లేకుండా ఓటింగ్ చేసి వెళ్ళారు. అంటే రాష్ట్రాభివృద్ధి అనేది అనుభవం ఉన్న చంద్రబాబుతో అవుతుంది అంటారా, యువకుడైన జగన్మోహన్ రెడ్డితో అయ్యిద్ది అంటారా? చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారుగా అందరూ అమరావతి అది అట్లా అన్నారు, ఎట్లా అన్నారు, 3 అన్నారు, 4 అన్నారు, అక్కడ అన్నారు, వైజాగ్ అన్నారు. ఇప్పుడు జరుగుతుంది చూశారుగా. ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అమరావతిలో ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. రేపొద్దున పిల్లలకి వాళ్ళందరికీ ఉద్యోగాలు అవి వస్తాయని అందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అంటారు? ఇంకా ప్రభుత్వం అనేది మంచి జీతం జరుగుతూనే ఉంటుంది. 30 సంవత్సరాల దాకా జరగాలి. తర్వాత కూటమి ప్రజలు ఇవన్నీ ఉంటాయిగా. ఇవన్నీ దాన్ని బట్టి నడిపిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో వైసీపీకి ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజలు ఏమైనా అవకాశం ఇస్తారంటారా? ఇంకెక్కడ ఛాన్స్ అండి. ఇప్పుడు మనం ఏదో మాటలు చెప్పుకుంటాం కాదు, ప్రజలు చూస్తున్నారు. ఇంకెక్కడ చెప్పండి, చూస్తున్నారుగా ప్రజలు. చెవో ఏంటో అందరూ ప్రజలు చూసినాక ఇంకెవరు చేస్తారు. ఎవరి కాళ్ళకి ఒక భయం అనేది ఏర్పాటు చేసావు, మనిషికి అనేది ఒక భయం అనేది ఏర్పాటు చేసావు. అట్టా భయం అనేది ఏర్పాటు చేసినాక ఇంకెవరో ప్రజలు ఎవరో ఓటింగ్ చేస్తారండి, చెప్పండి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అల్లర్లు పెరిగిపోయినాయి, రౌడీ మొక్కలు పెరిగిపోయినాయి అంటున్నారు. ఏం అల్లర్లు పెరగలేదు, అంతా సక్రంగా జరుగుతుంది, సక్రంగా జరుగుతున్నాయి. అసలు ఏం అల్లర్లేదు. అవన్నీ పుట్టించి ఊరికినేదో రాష్ట్రం రాపించుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అసలు ఏమీ లేవు. అంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మధ్య ఈ కూటమి పొత్తు అనేది ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా? అవన్నీ ప్రతిపక్షాలు అట్లానే మాట్లాడతారు. అవన్నీ ప్రతిపక్షం అనంగా ఏదో ఒకటి మాట్లాడకపోతే అది ఇది అవ్వదు. ఏం మాట్లాడమని కూర్చున్నారు అనుకో, ఇక వీళ్ళేతో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అది